హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోస్లో టాలరెన్సెస్, ప్రాసెస్ క్యాపబిలిటీ వీటి గురించి చూసాం. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. లాస్ట్ చెప్పిన వీడియోస్ అన్నీ ఏంటంటే అవి ఒక ప్రీ రిక్విసైడ్ వీడియోస్ అనమాట. అంటే ఫిట్స్ అండ్ టాలరెన్స్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే అవి ఖచ్చితంగా మీరు వాచ్ చేయాలి. ఇప్పుడు ఫిట్స్ అండ్ టాలరెన్స్ కాన్సెప్ట్కి వస్తే, ఈ ఫిట్స్ అండ్ టాలరెన్స్ కాన్సెప్ట్లో ఎక్కువగా కాలిక్యులేషన్స్ ఉంటాయి. కానీ ఇవి చూడడానికి కష్టంగా అనుకుంటారు, కానీ సింపుల్. ఆ కాలిక్యులేషన్స్ అర్థం కావాలంటే ఈ లాస్ట్ వీడియోస్ నుంచి ఈ సిరీస్ కొంచెం వాచ్ చేయండి. సో కమింగ్ టు ద కాన్సెప్ట్, ఫిట్స్ అండ్ టాలరెన్సెస్లో అసలు ఫిట్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ హోల్ అండ్ షాఫ్ట్ బిఫోర్ అసెంబ్లీ. ఒక హోల్కి ఒక షాఫ్ట్కి ఉండే రిలేషన్నే మనం ఫిట్ అంటాం. ఫిట్స్లో ఇంకా 3 టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి, మనం చూద్దాం. నెక్స్ట్ టాలరెన్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, అది ఒక యాక్సెప్టబుల్ రేంజ్ అనమాట, గ్రూప్ ఆఫ్ వాల్యూస్. అది సింగిల్ టాలరెన్స్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సింగిల్ వాల్యూ కాదు, అది గ్రూప్ ఆఫ్ వాల్యూస్, అది ఒక రేంజ్ అనమాట. నెక్స్ట్ బేసిక్ సైజ్ అంటే ఏంటంటే టార్గెటెడ్ వాల్యూ ఫర్ విచ్ హోల్ అండ్ షాఫ్ట్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు ఈ మూడు నేను చెప్పిన ఫిట్, టాలరెన్స్, బేసిక్ సైజ్ మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాఫ్ట్ తీసుకున్నారు. షాఫ్ట్ అంటే ఒక సెంటర్ లైన్ ఉంటుంది, ఇదేమో రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్, అంటే ఇది కూడా రేడియస్ ఆఫ్ ద షాఫ్టే, ఇది కూడా రేడియస్ ఆఫ్ ద షాఫ్టే, మొత్తం ఒక షాఫ్ట్. ఇప్పుడు ఈ షాఫ్ట్ మనం ఎప్పుడు ఏ టెక్స్ట్ బుక్లో చూసినా మనకి ఈ షాఫ్ట్ అది డ్రా చేయరు, డైరెక్ట్గా ఒక్క లైన్ డ్రా చేస్తారు. ఒక్క లైన్ డ్రా చేసి పైన ఇలా బాక్సెస్ కింద పెడతారు. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం ఫస్ట్ ఈ లైన్, బ్లాక్ కలర్ లైన్ని బేసిక్ సైజ్ ఆర్ జీరో లైన్ అంటాం. అంటే ఇది బేసిక్ సైజ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని టెర్మినాలజీ ఉంది ఇందులో, ఈ టెర్మినాలజీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఫండమెంటల్ డీవియేషన్. ఫండమెంటల్ డీవియేషన్ అంటే ఏం చెప్పారంటే సింపుల్గా హౌ ఫార్ టాలరెన్స్ జోన్ ఈజ్ సిచ్యువేటెడ్. అసలు టాలరెన్స్ జోన్ అంటే ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేసాం, అదొక రేంజ్ అనమాట, యాక్సెప్టబుల్ రేంజ్. ఇక్కడ చూడండి, ఇది బేసిక్ సైజు. బేసిక్ సైజ్ పైన ఇది ఒక బాక్స్ ఉంది, హ్యాషింగ్ బాక్స్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఒక హోల్ తయారు చేస్తున్నాం అనుకోండి, హోల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. హోల్ బేసిక్ సైజ్ ఇది ఒక 25 mm అనుకోండి డయామీటర్. ఈ డయామీటర్ 25 mmతో మనం ఒక హోల్ తయారు చేస్తాం. హోలు బేసిక్ సైజ్ 25 mm అంటాం. ఇప్పుడు దానికి అర్థం ఈ బాక్స్ ఏంటంటే, మీరు హోల్ని ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నాను, ఇంత నేను రాసినంత మ్యాగ్నిట్యూడ్ ఉండదు, ఒక ఉందనుకోండి ఈ గ్యాప్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్యాప్ ఒక 2 mm ఉందనుకోండి. దీనికి అర్థం ఏంటంటే హోలు బేసిక్ సైజ్ 25 mm అంటాము. నెక్స్ట్ హోల్ మ్యానుఫ్యాక్చరింగ్కి మన కన్జ్యూమరు, నేను చెప్పాను ఆల్రెడీ, అతను ఒక లిమిట్స్ ఇస్తారు మనకి, ఆ లిమిట్స్లోనే మ్యానుఫ్యాక్చర్ అయితేనే అతను యాక్సెప్ట్ చేస్తాడని. అతను ఇచ్చిన యాక్సెప్టబుల్ లిమిట్స్ ఏంటంటే ఈ డయాగ్రామ్ ప్రకారం 25కి ఒక 1 యాడ్ చేయండి. సో ఇది 26. సో అక్కడ బేసిక్ సైజు అతనికి ఏంటంటే మినిమం హోల్ అనేది 26 ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 26కి ఇంకో 2 యాడ్ చేయండి, 28. సో ఈ రేంజ్ 26 నుంచి 28 అనే రేంజ్ ఉంది చూసారా. సో దాన్ని మనం యాక్చువల్గా అయితే అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ అంటాం. ఇక్కడ ఈ 2 mm ఉంది చూసారా, దీన్ని మాత్రం టాలరెన్స్ జోన్ అంటాం. దీన్ని టాలరెన్స్ జోన్ అంటాం దీన్ని. ఇప్పుడు ఫండమెంటల్ డీవియేషన్ అంటే ఏంటంటే, ఈ టాలరెన్స్ జోన్ అనేది బేసిక్ సైజ్ ఆర్ బేసిక్ లైన్, జీరో లైన్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఈ 1 mm ఉంది చూసారా, ఈ 1 mm మనం ఫండమెంటల్ డీవియేషన్ అంటాం. ఇక్కడ ఇంకోటి ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, ఇక్కడ దీన్ని కూడా టాలరెన్స్ జోన్ అంటాం. టాలరెన్స్ జోన్ అనేది షాఫ్ట్ కోడ్ ఉంటుంది, హోల్ కోడ్ ఉంటుంది. ఇది హోల్ కనుక్కోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది షాఫ్ట్ కనుక్కోండి, మరి ఇది కూడా ఫండమెంటల్ డీవియేషన్ అంటాం దీన్ని కూడా. అది కాకపోతే రెండు ఉన్నాయి అనుకోండి ఇలాగా. ఇప్పుడు ఇది 0.5 mm అనుకోండి, ఇది 1 mm అనుకోండి. ఏదైతే క్లోజ్గా ఉందో ఈ జీరో లైన్కి, ఏ టాలరెన్స్ జోన్ అయితే క్లోజ్గా ఉందో దాన్ని జనరల్గా ఫండమెంటల్ డీవియేషన్ అంటాం మనం.
సో ఫండమెంటల్ డీవియేషన్ అనేది సింపుల్గా ఏంటంటే టాలరెన్స్ జోన్ అనేది ఎంత దూరంలో సిచ్యువేట్ అయిందో దాన్ని ఫండమెంటల్ జోన్ అంటారు. నెక్స్ట్ యూనిలాటరల్ టాలరెన్స్. సింపుల్గా ఏం చెప్తుందంటే టాలరెన్స్ జోన్ ఈజ్ కంప్లీట్లీ వన్ సైడ్. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది 0 లైన్కి ఈ టాలరెన్స్ జోన్ అనేది కంప్లీట్గా ఒక సైడ్ ఉంది, అబోవ్. ఇది చూడండి, ఇది బిలో. ఇది అబోవ్ కానీ బిలో కానీ ఇలా ఏదో ఒక సైడ్ మాత్రమే ఉంటే దాన్ని యూనిలాటరల్ టాలరెన్స్ అంటాం. బైలాటరల్ టాలరెన్స్ అంటే ఏంటంటే టాలరెన్స్ జోన్ అనేది స్ప్రెడ్ అవుద్ది అనమాట బోత్ సైడ్స్కి. ఇక్కడ చూడండి, టాలరెన్స్ జోన్, ఈ టాలరెన్స్ జోన్ పైన ఉంది, కింద ఉంది. దీన్ని బైలాటరల్ టాలరెన్సెస్ అంటాం. నెక్స్ట్ ఈ డీవియేషన్ చెప్పాం కదా, ఫండమెంటల్ డీవియేషన్ అని చెప్పాం కదా. ఒకటి ఫండమెంటల్ డీవియేషన్స్ అనేవి 25 ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా 0 లైన్, ఇక్కడ నేను మళ్ళీ 0 లైన్ డ్రా చేస్తున్నాను చూడండి, ఇది 0 లైన్, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఫండమెంటల్ డీవియేషన్ అంటే ఏంటంటే ఈ టాలరెన్స్ జోన్ అనేది ఎంత దూరంలో ఉంది, దీన్నే ఫండమెంటల్ డీవియేషన్ అన్నాం. ఇది ఫండమెంటల్ డీవియేషన్ అంటే. ఇలాంటి ఫండమెంటల్ డీవియేషన్స్ 25 ఉంటాయి మొత్తం మనకి, ఓకేనా. ఈ 25 ఎలా ఉంటాయి ఏంటంటే, దానికన్నా ముందు ఎప్పుడైనా మీకు ఈ ఫిట్స్ అండ్ టాలరెన్స్ ప్రాబ్లమ్స్లో క్యాపిటల్ లెటర్స్ కనిపిస్తే దాన్ని హోల్ అని, దానికి అర్థం ఏంటంటే హోల్ అనమాట, హోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్మాల్ లెటర్స్ కనిపిస్తే దానికి అర్థం ఏంటంటే షాఫ్ట్ అని అర్థం. క్యాపిటల్ ఏ ఉంది ఇక్కడ, క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డీవియేషన్ ఫర్ హోల్ అనమాట. స్మాల్ ఏ ఉంది చూడండి ఇక్కడ, స్మాల్ ఏ అనేది ఏం రిఫర్ చేస్తుంది, షార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ ఏ దానికి అర్థం ఏంటంటే ఈ టాలరెన్స్ జోన్ అనేది 0 లైన్ నుంచి ఎంత దూరంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి రాస్తున్నాను ఇక్కడ నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 మైక్రాన్స్ అనుకోండి. సో మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో క్యాపిటల్ ఏ కనబడితే దాని యొక్క ఫండమెంటల్ డీవియేషన్ 10 మైక్రాన్స్ అని అర్థం. సో అలాగా మనకి ఎన్ని ఉంటాయి, 25 ఉంటాయి. సో ఏ, బి, సి, డి అలా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హెచ్ అనమాట. క్యాపిటల్ హెచ్ దగ్గర ఇక్కడ 10 మైక్రాన్స్ అని రాసాం కదా మనం, ఇక్కడ మళ్ళీ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 7 మైక్రాన్స్ అలా తగ్గుకుంటూ వస్తుంది. హెచ్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆ డీవియేషన్ మొత్తం 0 అయిపోయింది. సో హెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హెచ్ ఎప్పుడు ప్రాబ్లంలో హెచ్ కనబడినా హోల్ క్యాపిటల్ హెచ్ అయితే దాని లోవర్ డీవియేషన్ 0, దీన్ని లోవర్ డీవియేషన్ అంటాం, దీన్ని లోవర్ డీవియేషన్ అంటాం, దీన్ని అప్పర్ డీవియేషన్ అంటాం. సో క్యాపిటల్ హెచ్ దగ్గర ఏంటంటే క్యాపిటల్ హెచ్ దగ్గర లోవర్ డీవియేషన్ ఆఫ్ హోల్ ఈజ్ 0. మళ్ళీ హెచ్ దాటింది అనుకోండి, తర్వాత ఉండే లెటర్స్లో ఇది కిందకి వెళ్ళిపోతాయి ఈ జోన్స్ అనేవి. షాఫ్ట్ చూడండి, స్మాల్ ఏ ఇక్కడ షాఫ్ట్కి రివర్స్ ఉంటుంది, దీన్ని అప్పర్ డీవియేషన్ అంటాం, ఇక్కడ దీన్ని లోవర్ డీవియేషన్ అంటాం. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, స్మాల్ బి, మళ్ళీ చూడండి హెచ్ చూడండి, హెచ్ దగ్గరకు వచ్చినప్పటికి ఇది బేసిక్ లైన్ టచ్ అయిపోయింది. ఇక్కడ క్యాపిటల్ హెచ్ అయితే నేనేం చెప్పాను, లోవర్ డీవియేషన్ 0, స్మాల్ హెచ్ వచ్చినప్పటికి అప్పర్ డీవియేషన్ 0, మళ్ళీ హెచ్ని క్రాస్ చేస్తే ఈ 0 లైన్కి పైకి వెళ్ళిపోతాయి. సో ఇవి ఏంటంటే ఫండమెంటల్ డీవియేషన్స్. మనకి స్టాండర్డ్గా ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయి, 25 ఫండమెంటల్ డీవియేషన్స్ ఉన్నాయి. నౌ కమింగ్ టు ద టాలరెన్సెస్, టాలరెన్స్ జోన్స్. టాలరెన్స్ జోన్ అంటే ఏంటి, ఇవి ఇక్కడ చూపించాం కదా, దీన్ని మనం టాలరెన్స్ జోన్ అంటాం. ఇప్పుడు మనం 2mm అని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది 2mm అవ్వచ్చు, మైక్రాన్స్లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఈ టాలరెన్స్ జోన్ అవి స్టాండర్డ్గా 18 ఉన్నాయి, 18 టాలరెన్స్ జోన్స్ ఉంటాయి మనకి. ఎలా డినోట్ చేస్తారంటే ఇవి IT1, IT2, IT3 అలా IT1 నుంచి IT16 వరకు ఉంటాయి. ఈ 16 కాకుండా ఇంకో 2 ఉంటాయి, అవి ఏంటంటే IT01 అండ్ IT0. సో టోటల్గా 18 జోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తారంటే IT6 అనుకోండి, దాన్ని 10I అని అర్థం. ఇక్కడ ఐ అంటే ఏంటంటే ఐకి ఒక ఎంపెరికల్ రిలేషన్ ఉంటుంది.
I ఈజ్ ఈక్వల్స్ టు 0.45 d d to the power 1/3 ప్లస్ 0.001 టైమ్స్ d. ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్స్లో d అంటే జనరల్గా బేసిక్ సైజ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ బేసిక్ సైజ్ ఎంత ఇచ్చాను మీకు 25 mm ఉంది. ఆ 25 mm సబ్స్టిట్యూట్ చేస్తే అది రాంగ్ ఆన్సర్ వచ్చింది. మీకు వాళ్ళు ఏం చేస్తారంటే డీకి ఒక రేంజ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంది కదా, వాళ్ళు 25 ఈ సిచ్యువేటెడ్ బిట్వీన్ 18 and 30 కదా. 25 అనేది 18కి 30కి మధ్యలో ఉంటుంది. ఈ రెండు వాళ్ళు మీకు ఇస్తారు వాల్యూస్. దీన్ని D1 అంటాం, దీన్ని D2 అంటాం. 25 సబ్స్టిట్యూట్ చేయకూడదు D ప్లేస్లో. √D1 D2 18 into 30 ఎంత వస్తుందో అది D. ఈ ఫార్ములాలో వచ్చేసి ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే డీని మనం ఎంఎంలో సబ్స్టిట్యూట్ చేయాలి, కానీ మనకు వచ్చిన ఆన్సర్ మాత్రం మైక్రాన్స్లో ఉంటుంది. ఈ ఫార్ములాలో దీన్ని మనం ఎంఎంలో సబ్స్టిట్యూట్ చేస్తాం, కానీ వచ్చిన ఆన్సర్ మైక్రాన్స్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రెండు, ఇప్పుడు ఒక ఫిట్ అండ్ అసెంబ్లీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు గీసిన ఈ సెంటర్ లైన్ ఉంది కదా, ఈ సెంటర్ లైన్ అనేది ఈ సెంటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోల్ ఉంది కదా, ఈ హోల్ సెంటర్ లైన్, ఈ బ్లాక్ కలర్ స్కెచ్ ఈ లైన్ అనమాట, ఇది హోల్. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంటి, ఫిట్ అంటే ఏంటి చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాఫ్ట్ తీసుకోండి, ఈ షాఫ్ట్ అండ్ హోల్, ఈ షాఫ్ట్ని హోల్ని మనం ఇలాగ ఒక అసెంబ్లీ చేస్తాం. సో ఇది ఫిట్ అనమాట. ఇప్పుడు ఇందులో బేసిక్ సైజ్ అంటే అర్థం ఏంటంటే ఇది బేసిక్ సైజ్, నేను గీస్తున్నాను కదా లైన్ ఇలాగా, ఇది బేసిక్ సైజ్ అంటే మనకు ఒక టార్గెటెడ్ వాల్యూ అనమాట. ఈ టార్గెటెడ్ వాల్యూని బేసిక్ సైజ్ అంటాం. ఇప్పుడు ఇది షాఫ్ట్, ఇది హోల్. మరి టాలరెన్స్ జోన్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీరు హోల్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, బిఫోర్ అసెంబ్లీ అన్నాను అందుకేనండి. సో హోల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు ఇప్పుడు ఈ హోల్ని డయామీటర్ పెంచాలంటే ఏం చేస్తాం మనం, ఇదంతా మెషినింగ్ చేస్తాం, బోరింగ్ ఆపరేషన్ చేస్తాం. ఇదంతా మెషినింగ్ చేస్తే హోలు మ్యాక్సిమం డయామీటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వెళ్ళింది అనుకోండి. సో ఇదంతా నేను ఇక్కడ ఈ లైట్ బ్రౌనిష్ కలర్లో ఉన్నదంతా కనుక మెషినింగ్ చేసేస్తే, బోరింగ్ ఆపరేషన్ చేస్తే ఇదంతా పోయిద్ది. ఇది పోవడం వల్ల హోల్ సైజ్ ఇంక్రీజ్ అవుద్ది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇది ఇక్కడ ఉన్నది ఏంటంటే టాలరెన్స్ జోన్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే మనం ఇక్కడ హోలు డైమెన్షన్స్ అనేవి ఈ టాలరెన్స్ జోన్ ద్వారా వేరీ చేస్తున్నాం మనం. సో ఇది హోల్కి సంబంధించింది. ఇప్పుడు కమింగ్ టు ద షాఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాఫ్ట్లో కూడా మనం దీన్ని కొంచెం ఇక్కడ వరకు మెషినింగ్ చేసాం అనుకోండి, ఇదంతా మెషినింగ్ చేసాం అనుకోండి. సో షాఫ్ట్ డయామీటర్ కూడా తగ్గుద్ది. సో అప్పుడు దీన్ని ఏమనొచ్చు మనం, దీని టాలరెన్స్ జోన్ అనుకోండి. ఇదంతా నేను హ్యాషింగ్ కలర్ ఇచ్చింది. సో ఇదేంటంటే మనం ఈ సెట్ ఆఫ్ ఈ హోలు షాఫ్ట్ 2 డైమెన్షన్లో చేంజ్ చేయడం ద్వారా మీకు రకరకాల కాంబినేషన్ ఆఫ్ అసెంబ్లీస్ పాసిబుల్ అవుతాయి. ఒకసారి లూజ్ ఫిట్ అవ్వచ్చు, ఒకసారి టైట్ ఫిట్, ఒకసారి ఏమో ఇంటర్ఫిరెన్స్ ఫిట్, అలా రకరకాల ఫిట్స్ పాసిబుల్ అవుతాయి. సో అది ఇక్కడ నేను మూడు ఎగ్జాంపుల్స్ గీసి చెప్తున్నాను. ఇది జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అనమాట. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ బేసిక్ లైన్ ఇక్కడ హోల్ ఉంది, ఇది హోల్ యొక్క టాలరెన్స్ జోను, ఇది షాఫ్ట్ టాలరెన్స్ జోను. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి, నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం హోలు మినిమం హోల్ డయామీటర్ ఇది అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ హోల్ టాలరెన్స్ జోన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. అంటే మీరు హోల్ని ఇక్కడి నుంచి ఎక్కడ వరకు పెంచుకోవచ్చు, ఇక్కడ వరకు పెంచుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ వరకు పెంచుకోవచ్చు. హోల్ మినిమం డయామీటర్ అంటే ఇది, హోల్ మ్యాక్సిమం డయామీటర్ అంటే ఇది. అట్ ద సేమ్ టైం చూడండి ఒకసారి, షాఫ్ట్ మినిమం డయామీటర్ ఏది మరి, ఇది సెంటర్ లైన్. షాఫ్ట్ మినిమం డయామీటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో షాఫ్ట్ మినిమం డయామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది. షాఫ్ట్ మ్యాక్సిమం డయామీటర్ ఎంత అంటే ఇక్కడ దాకా. నేను 2 సైడ్లు మూవ్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. డయామీటర్ కదా ఇది మ్యాక్సిమం డయామీటర్. ఇప్పుడు ఈ హోలు ఈ షాఫ్ట్ కాంబినేషన్ ఆఫ్ అసెంబ్లీ మీకు చూడగానే అర్థం అవుతుంది, అది క్లియరెన్స్ ఫిట్ వచ్చింది. ఎందుకంటే మీరు చూడండి, ఈ షాఫ్ట్ మ్యాక్సిమం డయామీటరు, హోల్ మినిమం డయామీటరు 2 కంపేర్ చేయండి. సో ఈ హోల్లోకి ఈజీగా మీ షాఫ్ట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు మీకు అరైజ్ అయినా సరే అది క్లియరెన్స్ ఫిట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అంటే ఏంటి చూడండి. హోలు, ఇది హోలు మినిమం డయామీటర్, హోల్ మ్యాక్సిమం డయామీటర్ అంటే ఇది ఇక్కడ వరకు.
మరి షాఫ్ట్ మినిమం డయామీటర్ ఏది? ఇంకో షాఫ్ట్ ఇక్కడ ఉంది, ఇది షాఫ్ట్కి సంబంధించిన టాలరెన్స్ జోన్. ఇది బేసిక్, ఇది సెంటర్ లైన్, ఇది బేసిక్ లైన్, బేసిక్ సైజ్. ఇప్పుడు షాఫ్ట్ మినిమం డయామీటర్ అంటే మినిమం డయామీటర్ ఇక్కడ వరకు ఉంది, ఇది షాఫ్ట్, ఇది హోల్. మీరు ఇప్పుడు చూడండి, ఈ షాఫ్ట్ని ఈ హోల్లో ఇన్సర్ట్ చేస్తే అసలు ఇన్సర్టే అవ్వదు. సో దీన్ని ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అంటుంది. ఇలా ఎప్పుడైనా మీకు కనిపిస్తే, అంటే హోల్ టాలరెన్స్ జోన్ కన్నా షాఫ్ట్ అనేది అబోవ్ వెళ్ళిపోతే, షాఫ్ట్ అనేది పెద్దగా ఉంది, హోల్ అనేది చిన్నగా ఉంది, సో ఇంటర్ఫిరెన్స్ ఫిట్. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫిట్స్ ఉంటాయి కొన్ని. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇది హోల్, ఇది షాఫ్ట్. ఇనీషియల్గా మినిమం షాఫ్ట్ సైజ్ ఇది, మినిమం హోల్ సైజ్ ఇది. మీరు ఇప్పుడు ఈ కాంబినేషన్లో మీరు ఇన్సర్ట్ చేస్తే ఇది ఇంటర్ఫిరెన్స్ ఫిట్టే. కానీ మీరు హోల్ని కనుక, హోల్ మీకు ఇంకా ఎక్కడ వరకు ఉంది ఛాన్స్, మ్యాక్సిమం లిమిట్ ఇక్కడ వరకు ఉంది. ఓకేనా? ఇప్పుడు హోల్ని మ్యాక్సిమం చేసుకుని షాఫ్ట్ని మినిమం చేసుకుంటే మీకు క్లియరెన్స్ ఫిట్ వచ్చింది. సో అందుకే దీన్ని ట్రాన్సిషన్ ఫిట్ అన్నాం. అంటే ఈ షాఫ్ట్ రేంజ్, హోల్ రేంజ్ మార్చుకుంటే మీకు రకరకాల కాంబినేషన్లు వస్తాయి ఈ ఫిట్లో. సో మనకు టోటల్గా 3 రకాల ఫిట్స్ ఉంటాయి: క్లియరెన్స్ ఫిట్, ఇంటర్ఫిరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్. సో ఈ వీడియోలో జస్ట్ మీకు ఇంట్రడక్షన్ వీడియో ఇది ఫిట్స్ అండ్ టాలరెన్స్కి. నెక్స్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఫిట్స్ అండ్ టాలరెన్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ.